అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర బాబు. రాష్ట్రంలో 2024 ఎన్నికల వేడి హడావుడి దీనిని దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత ఎంతైనది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలన్నా, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, దేశం, రాష్ట్రం, పల్లె ప్రాంతాల స్థితిగతులు మారాలన్నా, సమాజం పురోగతి సాధించాలన్నా, పౌరుడి అస్తిత్వానికి ప్రతీక జరగాలన్నా, వీటన్నిటికీ మూల కారణం ఓటు. ఇవన్నీ సాధించాలంటే మనమందరము ఓటు వేయాలి. ఒక వ్యవస్థకు మంచి ప్రతినిధి ఎంత అవసరమో ఆ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలంటే మన ఓటు కూడా అంతే అవసరం. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. దీనిని మనం అందరము ప్రక్కన పెట్టి ఓటు వేయడం బాధ్యతగా తీసుకోవాలి. ఈ రోజుల్లో అన్నీ తెలిసిన వాళ్ళు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కొద్దిగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నోళ్ళు రాకపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఈసారి మన రాష్ట్రాభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు పొంది, ఓటును వేసి 10 మందితో వేయించి ఈ ప్రక్రియను ప్రజాస్వామ్య సంస్కారంగా గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందని మీకు తెలిసినప్పటికీ మరొక్కసారి మీకు నేను మనవి చేస్తున్నాను. స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటటువంటి ప్రతి ఒక్క బ్రదర్స్కి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఒక్కసారి ఏమనుకోకుండా ఈ 2024లో మీరు వచ్చి మీరు ఓటు ఎవరికి వేస్తారనేది పక్కన పెట్టి మీ ఓటును తప్పనిసరిగా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీకందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.